ఊరువాడ శివనామస్మరణతో మార్మోగాయి. శివ శివ శంకర శంభో శంకర నామస్మరణతో శివాలయాలు, శైవక్షేత్రాలు, దేవస్థానాలు మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి నుంచే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలన్నీ పోటెత్తాయి. ఎటు చూసినా శివాలయాలు భక్త జనసంద్రంతో కిటకిటలాడాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చి పాలతో కానీ జలాభిషేకం కానీ వారి మట్టుకు వాళ్ళే వచ్చి శివుడి మీద వేసే అవకాశం కూడా మాకు టెంపుల్లో ఉంది. అదే మధ్యాహ్నం 12 గంటలకు కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా 6 గంటల నుంచి జలాభిషేకం, పాలాభిషేకం మరియు అమృతాభిషేకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది 5వ సంవత్సరం మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతుంది. కావున ఈరోజు యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది జరగడం కారణం ఏంటంటే మా కమిటీ వారు అందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించారు. అలాగే భక్తులందరూ కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. కాకపోతే ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 1500 మంది వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా విచ్చేయాలని మరి కోరుచున్నాం. అదే మాదిరిగా రాత్రి 7 గంటలకు ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున అందువల్ల ఈ యొక్క సంవత్సరం గుడి కట్టడం జరిగింది. ఈ ఒక చెట్టుబల్లి సంఘం సుమారుగా 55 సంవత్సరాలు అవుతుంది ఈ సంఘం స్థాపించి. సంఘం ఆధ్వర్యంలో ఏదో ఒక కార్యక్రమం చిరస్థాయిగా ఉండాలని మా పెద్దల సమక్షంలో మేము అందరం కమిటీలో మాట్లాడుకోవడం జరిగింది. ఆ కమిటీలో ఈ గుడి సాయిబాబా గుడి కడదామని అందరం ఒక తీర్మానం చేసి ఈ గ్రామం శ్రేయస్సు కోసం, గ్రామ అభివృద్ధి గురించి సాయిబాబా గుడి కట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా వారు ఇష్టం మేరకు కూడా శివాలయం లోన పెట్టాం. ఆంజనేయ స్వామి అలాగే వినాయకుడి గుడి కూడా పెట్టి భక్తులందరికీ కూడా అన్ని వేళలా మేము శ్రీ గురుభ్యో నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. ఈ రోజున స్వామివారికి మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పవచ్చు. ఈ రోజున స్వామికి చాలా అత్యంత ప్రీతమైనటువంటి రోజుగా భావించవచ్చు. అదేవిధంగా ఈ శివరాత్రి రోజున ఎవరైతే జాగరణ ఉండి ఉపవాసాది కార్యక్రమం చేసి శివాభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని, అదేవిధంగా జాగరణతో కూడుకున్నటువంటి అభిషేకాది కార్యక్రమాలతో స్వామివారి యొక్క పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని చెబుతూ రోజంతా గడపడం వల్ల శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని, వారి యొక్క మనోవాంఛ పరిపూర్ణమవుతుందని, ఇత్యాది కార్యక్రమాలను కూడా సంపూర్ణమవుతాయని చెప్పి శివపురాణం వివరిస్తోంది. కావున ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఈది బాధలతో ఉన్నారో, అదేవిధంగా నవగ్రహ అశాంతితో ఉన్నారో వారు కూడా ఈ యొక్క స్వామివారికి జరిగేటువంటి అభిషేకాది కార్యక్రమాలను శివ దర్శనం వల్ల, శివనామ స్మరణం వల్ల వారికి సమస్తమైనటువంటి సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. కావున భక్తులు ఎవరి మంది ఈ విశేషమైనటువంటి మహా శివరాత్రి పర్వదినాన్ని చక్కగా పురస్కరించుకొని
ఉపవాసాది కార్యక్రమాలతో శివాభిషేకానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇత్యాది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేయించి రాత్రి జాగరణతో కూడుకున్నటువంటి ఆరాధన చేసి స్వామి అనుగ్రహానికి పాత్రత మనం కోరుతూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు నాగకామేశ్వరి నీలకంఠ శాస్త్రి, శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో అర్చకుడిని. తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా అఖివార అభిషేకాల కార్యక్రమాలు ప్రారంభమయ్యి మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, రాత్రి లింగోద్భవ కాల సమయం రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి యొక్క గోత్రనామాలతో ముందుగా రసీదు తీసుకుని ఆ యొక్క లింగోద్భవ కాల సమయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పాత్రను కోరుతూ ఉన్నాం.